సర్లే కాని సర్లా నిద్రపోతుందా? లేదు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఎవరితో? దాని ఫ్రెండ్ రాధా అని ఉందిలే. ఇంకేంటి చెప్పు. సంజు, ఇప్పుడే నీ ఒళ్ళో వచ్చి వాలిపోవాలనుందిరా. నాకు కూడా సేమ్ ఫీలింగ్. మరి వచ్చేయమంటావా? రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నీ పెళ్ళాం ఉందిగా అక్కడ, నీకు ఉన్నాడుగా. ఛీ, అవును కదా సంజయ్. మనం కనీసం 2 రోజులైనా ఈ వెధవ సంతకి దూరంగా వెళ్ళిపోదాం సంజు. సరే అయితే, లేట్ అవుతుంది, ఉంటాను. సంజయ్, సంజయ్. అబ్బా ఆశ, అవన్నీ మనం ఔటింగ్కి వెళ్ళినప్పుడే. ప్లీజ్ డార్లింగ్, నా కోసం. దీపా, దీపా. సంజయ్, ఎక్కడికి వెళ్ళుంటాడు? మా వేస్ట్ గాడు ఆఫీస్కి వెళ్ళాక అలా అయితే మా వరసలేడిని బయటికి పంపేస్తాను. ఏంటండి, ఎన్నిసార్లు తిరగమంటారు మీ ఆఫీస్ చుట్టూ? ఇలా అయితే చాలా కష్టం అండి. సుబ్రహ్మణ్యం గారు, ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను, ఓకే? అదే ప్రకాష్, మనం లోన్ తీసుకుంటున్నాం కదా, ఆ వేస్ట్ గాడి భార్యతో మాట్లాడుతున్నాను. ఇంతకీ లోన్ ఇస్తా అంటున్నాడా, లేకపోతే మళ్ళీ రూల్స్ రెగ్యులేషన్స్ అని నసపెడుతున్నాడా? వాడు కాదురా, నువ్వు నసపెడుతున్నావు. ఏమో ప్రకాష్, నాకేమీ అర్థం కాకుండా ఉంది. పద డార్లింగ్, నిద్ర వస్తుంది. అంతంతసేపు ఫోన్ మాట్లాడుతూ కూర్చోపోతే పడుకోవచ్చు కదా. ఆఫీస్ పనులు తప్పవు కదా. వీడా నిజం ఎప్పుడు తెలుసుకుంటాడా? ఏం చెప్తే అవమానంతో చచ్చిపోతాడని భయంగా ఉంది. భగవంతుడా, నా బిడ్డని కాపాడే భారం నీదేనయ్యా. ఏంది బాబో, నువ్వు క్యారం బోర్డు ఆడతావా ఏంది? ఏ, నీకు రాదా? ఏదో అట్టట్ట వచ్చులే, అయినా అంత తీరిక ఆడుంది చెప్పు. అంటే నేను పని పాట లేకుండా క్యారం బోర్డు ఆడుతున్నాను ఇండైరెక్ట్ గా చెప్తున్నావురా? బుజ్జి, వర్కౌట్ అవుతుందంటావా? గ్యారెంటీగా. నువ్వు బాబు మామయ్యతో చెప్పు. ఏంటి చిట్టి? ఏయ్, చిట్టి ఎవరు? నీకు గుర్తులేదా చిట్టి? చిన్నప్పుడు నువ్వు చిన్ని గౌన్లు వేసుకొని నా ముందు సిగ్గుతో నిల్చొని చిన్ని పెదాలతో నాకు చిన్ని ముద్దులు ఇచ్చేదానివే. ఆడరా, నేను రెడీ. రేయ్, కూర్చోరా, కూర్చో. పద్దాక లేచిపోతున్నావు. నేను రెడీ. నాన్న, గెలుపు మందే. అవునమ్మా. అవునా? ఈ పందెం నా లైఫ్ కి రిస్క్. గెలుస్తావుగా? చూస్తుండమ్మడు, దుమ్ము దులిపేస్తాను. తమ్ముడు, గెలుస్తావుగా? నువ్వు అలా చూస్తూ ఉండక్క. కూర్చోరా, వద్దని చెప్పాను కదా. మాట్లాడితే లేచిపోతున్నాడు. ముందు ఆడదాంరా. భగవంతుడా, నా తమ్ముడిని ఎలాగైనా గెలిపించు. ఓ గాడ్, సేవ్ మై సిస్టర్. ఇక్కడి నుంచి కొడితే 4 వెళ్తాయి. రేయ్, స్థిరంగా కూర్చున్నాడురా, కూర్చున్నాడు. కుంపతీసి బాబు మావయ్యకి ఆట బాగా వచ్చా అక్క? వాడా, వాడి బొంద గెలుస్తాడు. పల్లెటూరులో ఉండేవాడు, వాడికేమొచ్చు? అవునవును. ఈ స్టైగర్ తో
సెంటర్ పాయింట్ చేసి కొడితే 4 వైపులా పడాలి. నాన్న తొందరగా ఆడు. బాబా మొత్తం కొడతా ఓకే, ఉండక్క. రెడీనా? రెడీ. తమ్ముడు 2 నెలలకు సరిపడా బట్టలు తెచ్చుకున్నావా? బట్టలు దేందక్క 25 జతలు ఇప్పుడే కొంటా. ఒరేయ్ నువ్వు ఉండరా నాయనా, కూర్చో. చూడలేక సస్తున్నావురా. కొట్రా, తెచ్చుకుంది కానీ కొట్టు కొట్టు. బావా ఇప్పుడు చూసుకో. అయ్యో అయ్యో. తమ్ముడు రెడ్ వేసేసావు, ఇక బ్లాక్ వేసేసావు అనుకో, నువ్వు ఇక ఇంట్లోనే ఉంటావు. కిరణమ్ముని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అక్క ఇప్పుడు చూసుకో అక్క. ఏంటి చిట్టి, నువ్వంతటా నువ్వే 2-3 నెలలు ఉండొచ్చు అన్నావు కదా, నేనే గెలిచా. ఇంత ఆటగాడు అనుకోలే తమ్ముడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్ చూడలేక చావాలి. అమ్మడా నీకు కుమ్ముడు, పెళ్లి కుమ్ముడు. సరళ కొంచెం లేట్గా వస్తే బాగుండు. దీపతో పండుగ చేసుకోవచ్చు. వచ్చేసింది. ఎస్. ఏంటా చూపు, లోపలికి కూడా రానివ్వవా? టైం ఎందుకు వేస్ట్ చేయడం అనిపిస్తుంది. యూ నాటీ. ఏ దీప, నీకోసం క్షణం ఒక యుగంలా వెయిట్ చేశాను, నీకు తెలుసా? మా వాడు ఆఫీస్కి వెళ్ళేంత వరకు నేను కూడా అంతే. ఇలా కాదు బంగారం, మనం ఒక నెల కాదు 2 నెలలు కాదు. హలో మాస్టర్, ముందు డోర్ వేయండి. ఎవరైనా వస్తే మనం నెల కాదు, నిమిషం కూడా కలుసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓ గాడ్, నిన్ను చూసిన మైకంలో డోర్ సంగతే మర్చిపోయాను. దీపా, దీపా డార్లింగ్. దీపా డార్లింగ్. ఎప్పుడు ఆ అద్దానికైనా ఛాన్స్ నాకివ్వవా? ఏమివ్వాలి? నీ అందాన్ని తనివి తీరా చూసే ఛాన్స్. సరళ ఎక్కడికి వెళ్ళింది? అబ్బా, ఇప్పుడు దాని గురించి ఎందుకు? కాదు, వెళ్ళిన దూరాన్ని బట్టి పనిని బట్టి ఎంతసేపట్లో వస్తుందో టైం క్యాలిక్యులేట్ చేయడానికి. నేను క్యాలిక్యులేట్ చేశానులే. ఎంతసేపు పట్టొచ్చు?